రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఇప్పుడు ఏంటి బీసీల వైపు చూస్తుంటే కూడా సోమవారం అంత ప్రతిష్టాత్మకంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఏదైతే మీరు అంశం చెప్పారో అదే అంశంకి అదే ఆశతో బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది. తీరా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటారా, అది కోర్టులో కేసులని అదని ఇదని ఇంకా డిలే అవుతుంది. సరే, ఇప్పుడు మున్సిపాలిటీలకు వెళ్తున్నారు, మున్సిపాలిటీలోనన్నా 42% రిజర్వేషన్లు ఇస్తున్నారంటే అది లేదు, గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా తక్కువకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ వాదన. ఇప్పుడు మండే చూస్తే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఏంటి, ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు, ఎందుకు బీసీల నుంచి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ as well as all the viewers. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే అదర్ దెన్ జిహెచ్ఎంసీ ఉన్నాయో 123 మున్సిపాలిటీస్ కానివ్వండి, దాంతోపాటు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో బీసీల కోసం రిజర్వేషన్ అని చెప్పేసి 100% కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో ముందు నుంచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని తీసుకుని 42% బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు మాట్లాడి దాన్ని గవర్నర్కి పంపించడం జరిగింది ఒక ఆర్డినెన్స్ని. దానిని మేము ఢిల్లీలో కూడా డిస్కషన్ చేసేసి ధర్నా చేసేసి 100% మద్దతు తెలిపి 9th షెడ్యూల్లో దీన్ని యాడ్ చేయాలి అని అంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంటే దీన్ని చేయాలి కాబట్టి వారి మీద సరైన ఒత్తిడి తీసుకొచ్చినాం కాబట్టి దేశమంతటా కూడా వారు కులగణన చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మేము తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని వారు ఒప్పుకొని దేశమంతా చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట మాట్లాడినరో జిస్కి జితనీ భాగీదారీ ఉస్కి ఇతనీ హిస్సేదారీ అని చెప్పేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంత తగినైన రిసోర్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి వారు ఏదైతే మాటలు మాట్లాడారో దానికి అనుగుణంగా ఈరోజు దేశమంతటా చర్చ జరుగుతుంది. ఈ చర్చకి కారణం మొట్టమొదటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈ రోజు జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే మేము సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా 42% బీసీలకు ఇచ్చినాము. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా 42% బీసీలకు ఇస్తాము. రిజర్వేషన్లు అనేది ఈ రోజు 50% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి రూల్ ఉన్నందువలన 9th షెడ్యూల్ యాడ్ చేయడానికి బీజేపీ ముందుకు రావకపోవడం వలన ఈ రోజు డిలే అవుతున్నది. కానీ పార్టీ పరంగా 100% మేము 42% ఇస్తాం. 100% బీసీలకి మీరు రోల్ కింద మీరు చూసుకుంటే ఈరోజు 34% బీసీలకు ఇస్తున్నారు. అంతకుముందు వారు ఉన్నప్పుడు 24% వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే 10% పెరిగింది అన్నట్టే కదా. మహిళలకి 50% వస్తుంది. మీరు చూడండి, రిజర్వేషన్ ఫర్ విమెన్ 50% చూపిస్తుంది. అంటే ఇది మేము తీసుకొచ్చినటువంటి పథకం వల్లనే కదా. మేము ఏదైతే ప్రామిస్ ఇచ్చినామో, వాగ్దానం ఇచ్చినామో, మాట ఇచ్చినామో దానికి అనుగుణంగానే ఇది నెరవేరుస్తున్నాం కదా. మళ్ళా వచ్చేసేసి బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. అంటే ఒకటి సరే, బీసీలను రెచ్చగొడుతున్నారా లేదా అన్న అంశం పక్కన పెడితే, ఒకటి మీరన్న పాయింట్ లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా అన్నారు, ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా కాస్త పుష్ ఇచ్చారు, ఇవంతా జరుగుతుందని చెప్పేసి మీరు అన్నారు. సరే, కానీ ఇక్కడే అసలు అంశము వస్తుంది, మీరే డైవర్ట్ చేస్తున్నారు బీసీలను. ఎందుకంటే సరే, మీరన్న ప్రకారమే 42% రిజర్వేషన్ అది ఇప్పుడు చట్టబద్ధం కావాలంటే 9th షెడ్యూల్ యాడ్ చేయాలి, దానికి చాలా అంశాలు ఉన్నాయి, బేరీస్ వేసుకొని వెళ్లాల్సిందే, దానికి చాలా డిలే అవుతుంది. బట్ మీ పార్టీ పరంగా మీరు ఇచ్చే దాంట్లోనే బీసీలకు మున్సిపాలిటీలో 38, కార్పొరేషన్లో 3 సీట్లు, 123 మున్సిపాలిటీల్లో మీరు 38% ఇస్తున్నారు. 10 సీట్లు ఉంటే అందులో 3 ఇస్తున్నారు. మీ లెక్క ప్రకారం బేరీజ్ వేసుకున్నా కూడా ఇక్కడ 42% మీ పార్టీ పరంగా కూడా మీరు ఇవ్వట్లేరు. అంటే మీరు కూడా పక్కదారి పట్టిస్తున్నట్టే కదా. ఎస్ నుమన్ గారు, పార్టీ ఎక్కడ కూడా ఇంకా డిసైడ్ కాలేదండి. పార్టీ ఎక్కడ కూడా క్యాండిడేట్లని డిసైడ్ చేయలేదండి. పార్టీ ఎవరికి ఎక్కడ బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి మీ రోల్ కాల్ మీరు చూసుకుంటే జనరల్లో కూడా బీసీలను పెట్టచ్చండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము మాట్లాడేది అదేనండి. బీసీల రిజర్వేషన్కి చట్టానికి అనుగుణంగా ఏదైతే ఈరోజు రోల్ తీసుకొచ్చినో, ఎలక్ట్రల్ రోల్ తీసుకొచ్చినో దానికి అనుగుణంగా 34% వస్తున్నాయి. దాంతోపాటు జనరల్లో కూడా బీసీలని పెట్టచ్చు. సో దానికి నేను అనేది అదే, 42% ఏదైతే మాట ఇచ్చినామో, వాగ్దానం ఇచ్చినామో 100% దాన్ని నెరవేరుస్తాం. మేము 100% పార్టీకి అనుగుణంగా మేము 42% ఇస్తాము. బీఆర్ఎస్ బీజేపీకి కూడా ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఇస్తారా చూద్దాం. 100% వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ సామాజిక న్యాయం తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మొత్తం జరగాలి అని అంటే ఏకైక పార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందువలనే ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచక వారు మిగతా వాళ్ళతో కోర్టులకు తీసుకుపోయి కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసుకుంటే
చూసుకుంటే ఈ కోర్టుకు వెళ్ళి కేసు వేసేటువంటి వ్యక్తులందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు. వారు ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేసేసి ఆ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళని కేసులు వేయమని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. మీరు కేసులు విత్డ్రా చేసుకోండి, రేపు పొద్దున మేము 42% ఇస్తాం, మళ్ళీ డిలే కాకుండా ఉంటుంది. మీరు మళ్ళీ కోర్టుకి పోతారు, మీరు కోర్టులో ఆపే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేయాలండి చెప్పండి? మళ్ళీ ఇంకో 6 నెలలు ఇలానే ఆపమంటారా? అంటే అభివృద్ధి కుంటపడాలా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఉండిపోవాలా? ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తామంటే అన్నిట్లో దయచేసి ఒక నిమిషం అండి, మిగతా వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి నుమన్ గారు. జరిగేటువంటి ఎలక్షన్స్ ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోవాలా? మళ్ళీ ఇప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేసేసి మళ్ళా టైం తీసుకొని మళ్ళీ ఇంకో 6 నెలలు డిలే చేద్దామని చూస్తుంటారు. లేదు కాబట్టి వాళ్ళు పోయి మళ్ళీ ఒక్కసారి పిల్లి వేయడమో మరొకటి వేయడమో వారు ఆపే ప్రయత్నం చేస్తుంటారు. మేము అనేది ఒకటి 100% మేము ఏదైతే మాట ఇచ్చినామో పార్టీ పరంగా మేము 42% ఇవ్వబోతున్నాము. మీరు ప్రతి ఒక్క క్యాండిడేట్ లెక్క తీసుకొని మరి మీరు చెప్పొచ్చు 42% ఇచ్చినామని చెప్పేసి. నేను వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా 42% ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇవ్వకుండా ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటారు, ప్రజలకి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటారు. అందువలనే మేము ఒకటే మాట అంటున్నాము, ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు డిస్కషన్ జరుగుతున్నది. ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ కాదు. రిజర్వేషన్స్ అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్. రిజర్వేషన్స్ అనేది స్టేట్ తో పాటు సెంటర్ తో పాటు ఇద్దరు కలిసి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. అదే ఎగ్జాక్ట్లీ రిజర్వేషన్ అనేది కేవలము రాష్ట్రము మాట్లాడితేనే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి సమన్వయంతో ముందుకెళ్తేనే మీరన్న రిజర్వేషన్ పాసిబుల్ అవుతుంది. కానీ మీరు కేంద్రంతో మాట్లాడకుండా డైరెక్ట్ మీరు 42% అని ధీమాతో చెప్పేశారు. ఈ రోజు బీసీలు అదే నమ్మకంతో కాంగ్రెస్ మీరు ఉంచుకొని వాళ్ళు అవుతున్నారు. చెప్పండి. ఎన్నిసార్లు వాళ్ళని ఆహ్వానించలేదండి? అఖిల పక్షాన్ని ఎంతమందికి రమ్మని చెప్పలేదండి? అసెంబ్లీ ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు అడిగారు, రండి ఢిల్లీకి పోదామని చెప్పేసి పలుమార్లు అడిగారు. అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈ సబ్జెక్ట్ గురించి. రాష్ట్రపతి గారు ఇవ్వలేదు అపాయింట్మెంట్ కోరితే రిజర్వేషన్ల గురించి. అంటే బీజేపీ వారికి చిత్తశుద్ధి లేదు, సామాజిక న్యాయం జరగాలనే ఇంట్రెస్ట్ లేదు, అందువల్లనే వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోరు. కానీ ఒకటి పాయింట్ అయితే వాళ్ళ నుంచి కూడా క్లియర్ గా కనిపించింది నమన్ గారు. ఎందుకంటే సరే వాళ్ళు ఇచ్చారు డిక్లరేషన్, మేం కాదని చెప్పేసి వాళ్ళ వాదన ఒకలా ఉంది. సరే దాని గురించి డిస్కస్ చేద్దాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.